హలో అండి. ఈరోజైతే టేస్టీగా కమ్మని పులిహోర చేశాను. అదేనండి, ఉగాది పండుగ వస్తుంది కదా! దానికోసమైతే ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళుంటే వాళ్ళకి ఈజీగా ఉండడం కోసం నేనైతే చాలా సింపుల్‌గా అండ్ టేస్టీగా చేశాను పులిహోర అనేది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా అయితే మనం రైస్‌ని ఈ విధంగా కడిగి స్టవ్ పై పెట్టుకోవాలి. కొంచెం పలుకుగా ఉండేటప్పుడే వార్చుకోవాలి. ఎందుకంటే పులిహోర ముద్దవ్వకుండా పొడి పొడిగా ఉంటుంది. ఇలా ఉడికేటప్పుడు ఒక 2 చెంచాలు ఆయిల్ వేసుకుంటే మనకి అన్నం అనేది పొడి పొడిగా వస్తుంది. అలాగే అన్నం ఉడికేలోపు మనం చింతపండుని కూడా తీసుకొని నానబెట్టుకోవాలి. ఇలా అన్నం ఉడికేటప్పుడే మనం కొంచెం పసుపు వేసుకుంటే రైస్ అంతటికి బాగా పడుతుంది. పసుపు వేసి బాగా కలిపి ఒక 2 నిమిషాలు ఉంచితే అన్నానికి పసుపు అంతా బాగా పట్టి ఈ విధంగా అయితే వస్తుంది. ఇలా గెంజి వార్చుకొని పొయ్యి మీద పెట్టుకుంటే చాలా బాగా పొడి పొడిగా ఉంటుంది. ఇలా అయిన దాంట్లో మరో 2 చెంచాలు ఆయిల్ వేసుకుంటే ఇంకా పొడి పొడిగా ఉంటుంది రైస్. ఈ ముందుగానే మనం పచ్చిమిరపకాయలు, అల్లం, అలాగే కరివేపాకు, ఎండుమిర్చి కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ పై బాండి పెట్టుకొని పులిహోరకు సరిపడాగా ఆయిల్ అనేది వేసుకోవాలి. వేసి ఇందులో వేరుశెనగ గుళ్ళు కూడా వేసుకొని క్రంచీగా వేయించుకోవాలి. పలుకులు అనేవి అంత బాగా వేగితే మన పులిహోర తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక్కొక్కటిగా వేయించుకోవడం వల్ల ప్రతిదీ కూడా పచ్చిదనం లేకుండా నీట్గా వేగుతాయి. నెక్స్ట్ ఏమో అండి, ఎండుమిర్చి కూడా వేసి వేయించుకోవాలి. ఇవి కూడా ఫ్రై చేసి మనం తీసుకున్న రైస్లోనే వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు, అల్లం కూడా వేసి ఒక్క సెకండ్ పాటు అంతే వేయించుకోవాలి. అంతేనండి, ఎక్కువ వేయించకూడదు. ఎక్కువ వేయించడం వల్ల పచ్చిమిరపకాయలు చెదిరైపోతాయి. ఇలా వేసుకున్న దాన్ని కూడా రైస్లో కలిపేసుకోవాలి. ఫైనల్గా కరివేపాకు కూడా వేసుకొని అలాగే కరివేపాకు కూడా మనం పైన వేసుకోవాలండి. ఇదైతే ఫ్రై చేయకూడదు. ఇలా పచ్చిగా వేసుకోవడం ఉంటేనే పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మిగిలిన ఆయిల్లో మనం 2 చెంచాలు శనగపప్పు వేసుకోవాలి. అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 చెంచాలు మినపప్పు కూడా వేసుకొని అది కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఈ విధంగా 2 వేగిన తర్వాత మనం రుచికి సరిపడాగా కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేయడం వల్ల కూడా పులిహోర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. వేగిన తర్వాత ఒక చెంచా ఆవాలు కూడా వేసుకోవచ్చండి. వేసి బాగా కలుపుకోవాలి. ఈ పోపు అంతా వేగేలోపు మనం చింతపండు రసాన్ని కూడా తీసి పెట్టుకోవాలి. ఈ విధంగా కొంచెం పలచగానే వేసుకోవాలండి. ఎందుకంటే నేను కొత్త చింతపండు వేసాను కాబట్టి పులుపుదనం ఎక్కువ ఉంటుంది. అందుకని కొద్దిగా పలచగా వేసుకున్నాను. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక 15 నిమిషాలు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. అది మగ్గేలోగా మనం పోపు వేసుకున్న రైస్ కూడా నీట్గా కలిపేసుకోవాలి. మొత్తం ఆయిల్ అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు ఈ విధంగా కలుపుకుంటే ఈలోగా మనకు చూడండి, మనం వేసుకున్న చింతపండు కూడా బాగా మరిగిపోయింది కదా! ఆయిల్ కూడా సపరేట్ అయ్యింది. దీన్నైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా అయితే ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలండి. అప్పుడు మనకి చింతపండు గుజ్జు అనేది బాగా ఉడికిందని అర్థం. ఇప్పుడు అది ఉడికిందని కూడా తీసుకొని మన రైస్లో కలుపుకోవాలి నీట్గా. మనం తీసుకున్న చింతపండు రైస్కి సరిపడాగా తీసుకోవాలి. నేనైతే ఒక 40 గ్రామ్స్ చింతపండు తీసుకున్నాను. నేను వేసే రైస్కి అయితే సరిపోతుంది. ఇందులో లెమన్ జ్యూస్ కూడా వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే లెమన్ జ్యూస్ వేసుకోవచ్చు. నేనైతే వేస్తాను. లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఓన్లీ చింతపండుతోనే చేసుకోవచ్చు. అదొకసారి కలిపిన తర్వాత ఉప్పు అనేది చెక్ చేసుకొని ఇప్పుడైతే ఫైనల్గా లెమన్ జ్యూస్ కూడా 2 నిమ్మకాయలు అయితే రసం తీసుకొని వేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా సరిపోకపోతే వేసుకొని మరొక్కసారి కలుపుకుంటే అంతేనండి, టేస్టీగా కమ్మని పులిహోర చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఎక్కువ కాంప్లికేటెడ్గా కాకుండా చాలా సింపుల్గా ఈ విధంగా పులిహోర చేసుకుంటే మన పండగలప్పుడు, పూజలకి అన్నిటికీ బాగా తొందరగా చేసుకోవచ్చు. మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.